ఊర్లో ఇన్ని రోజులున్న తర్వాత ఈ ప్లేస్ కి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. అదే అండి కూర్మ గ్రామం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ ఊరు గురించి చాలా వరకు వింటూనే ఉన్నాము. సరే మనం కూడా వెళ్ళి చూద్దాం అది నిజమో కాదో అనేసి మేము కూడా ఈ కూర్మ గ్రామం అయితే వచ్చాము. ఇక్కడికి వెళ్తే అంతా మనకి ఒక పల్లెటూరి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎలాంటి కరెంటు ఫోన్లు వాడకుండా ఇక్కడ ఉన్న వాళ్ళైతే బ్రతుకుతున్నారు. నిజంగా మనమైతే కరెంటు ఫోన్లు లేకుండా ఉండగలమా చెప్పండి. నేనైతే ఫోన్ లేకుండా అస్సలు ఉండలేను. ఇక నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ఆవిడకి అడిగాను మీరు ఎందుకు ఈ ప్లేస్ ఎంచుకున్నారు, ఇక్కడే ఎందుకు ఉండాలి అనుకుంటున్నారు అనేసి. మాకు ఎలాంటి ఆశలు గాని కోరికలు గాని లేవు, ఇలా మేము సాధారణంగా జీవించాలనేసి ఈ ప్లేస్ ఎంచుకున్నాము అనేసి అన్నారు. వాళ్ళు తినే ఫుడ్ కూడా ఎలాంటి కెమికల్ లేకుండా స్వయాన వాళ్ళే పండించుకొని తింటారంట. కరెంట్ వాడరు కదా, మరి ఇక్కడ సీసీ కెమెరా ఎలా పనిచేస్తుంది అనేసి అడిగాను. అది సోలార్ తో పనిచేస్తుంది అనేసి చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళకి కొందరికి ఇలాంటి వాతావరణంలో మనం ఉండగలమా లేదనేసి టెస్ట్ చేసుకోవాలనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంటది మనం ఉండడానికి. వంట చేసుకోవడానికి ఎలాంటి గ్యాస్ పొయ్యిలు అయితే ఇక్కడ ఉండవండి, ఓన్లీ కట్టెల పొయ్యి మీదే వండుకుంటారు. చూడ్డానికి వినడానికి అయితే చాలా బాగుంది. మరి మనం కరెంటు ఫోన్ లేకుండా ఒక్క రోజైనా ఉండగలమా? ఈ కర్రలన్నీ కూడా వాళ్ళు వండుకోవడానికి అయితే ఉపయోగిస్తారంట. ఇవన్నీ కూడా వాళ్ళు ఉండే ఇల్లులు, లోపలికి వెళ్ళి చూపిద్దామంటే అలో లేదంట. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అయితే పెద్ద పెద్ద జాబులు చేసి అవి వదిలేసి ఇక్కడికి వచ్చి జీవిస్తున్నారు. ఇక్కడికి వచ్చి మేమైతే మంచి ఎక్స్పీరియన్స్ చేసాం. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళండి. నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్ బాయ్.